న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం. పొర్లుకట్ట ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రి నారాయణ. సమరానికి సై అంటున్న సొంత తోటికోడలు. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం. పవన్ లోకేష్ సేమ్ పించ్ 15 ఏళ్ల బంధం. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలి, లేని పక్షంలో భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు 25,000 ప్రతి ఆర్ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉక్కు నిర్వాసితులు పాల్గొన్నారు. మనకి ఎప్పుడు కూడా నాయకులు ఎప్పుడు ఇక్కడ వచ్చిన నిర్వాసులందరూ కూడా కూర్చోవాలి. మిత్రులారా, ఏదైతే ఇబ్బందులు పడతామో ఇబ్బందులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు. డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహారీ గోడ, డ్రైన్ సమస్యగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి నారాయణ ప్రహారీ గోడతో పాటు డ్రైన్ నిర్మాణం చేపడతామని శనివారం హామీ ఇచ్చారు. 24 గంటలు తిరక్క ముందే నిధులు మంజూరు చేసి ఆదివారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను శరవేగంగా చేపట్టాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. తమ చిరకాల కోరిక నెరవేరబోతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు తహసీన్, రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెడన గ్రామ దేవత అయిన శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి ప్రారంభమై 14వ తారీఖు వరకు జరుగుతాయి. పైడమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా సంబరం 4వ రోజు పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ సకుటుంబంగా అమ్మవారిని సందర్శించారు. శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇచ్చేటకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలలో భక్తులు దర్శనానికి రావటం ఇక్కడ విశేషం. పైడమ్మ తల్లి పేడన పట్టణానికి గ్రామ దేవతగా కొలువై ఉంది. ఈ ప్రాంత ప్రజలు అమ్మవారిని తమ ఊరిని, పంటలను, తమ కుటుంబాన్ని కాపాడే శక్తి స్వరూపినిగా ఆరాధిస్తారు. అనంతరం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామాల మధ్య 113 కిలోమీటర్ల 557 యూటీ దగ్గర హెచ్ఎల్సీ కాల్వకు గండిపడింది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున నీరు వృధాగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలువ పక్కన వరి పంట సాగు చేస్తున్న పొలాల్లోకి నీరు ప్రవహించడంతో పంట మొత్తం నేల కొరిగింది. దాదాపు 100 ఎకరాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతినటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో హెచ్ఎల్సీ అధికారులు హుటాహుటిన గండిపడిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. హెచ్ఎల్సీ ఎస్సీ సుధాకర్ సమాచారం అందించడంతో ఆయన వెంటనే స్పందించి తుంగభద్ర డ్యాం అధికారులకు సమాచారం తెలియజేసి హెచ్ఎల్సీ కాలువ యొక్క నీరు వేగాన్ని తగ్గించాలని తెలియజేశారు. నీటి వేగం తగ్గిన తర్వాత మరమ్మతు పనులు చేపడతామని ఎస్పీ సుధాకర్ తెలిపారు. నా పేరు కరేగౌడ, ఉద్యాల గ్రామము. బయలుంక నుంచి బయలుంకలో తెగిపోయింది నీళ్ళు. కాలువ పెద్ద కాలువ ఇట్లా 20 ఎకరాలు నానిపోయింది. నీళ్ళు వంకలో నుంచి ఇట్లా పడిపోయింది. నెక్స్ట్ పదహారం ప్రభుత్వం మనకు సాయం చేయాలి. కాలువ నీళ్ళు వచ్చి అంత కిందకి పడిపోయింది సార్. ఇది మా దేశం 10 ఎకరాలు. సార్ మాది ఉంతగల్ల గ్రామము, బొమ్మనాహళ మండలము, రాజం తాలూకా. నా పేరు తిమ్మారెడ్డి. మాది ఇది 10 ఎకరాలు సార్. వరి వేసినామంతా కాలువ దిగి చేనంతా నీళ్ళు వచ్చినాయి సార్. అంతా మొత్తం పడిపోయింది సార్. ఇదంతా పడింది సార్. ఇదంతా చూసుకోండి సార్. చేనంతా పడిపోయింది. దీనికి నేల కూడా మాకులకు చేనిండా ఉండదు సార్. నేల ఇది కాలువ నీళ్ళు తిరిగి వచ్చి చేనిండా నీళ్ళు వచ్చినాయి సార్. వరి అంతా నేలకు పడి అంతా మునిగిపోయింది సార్. ఇది చేనిండా నేల ఉండదు సార్. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సర్పంచ్గా కనపర్తి సంపత్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాంపల్లి గ్రామ సర్పంచ్గా కోదాటి దేవేందర్రావు, కనపర్తి సంపత్రావు ఇద్దరూ నామినేషన్ వేశారు. ఇందులో కోదాటి దేవేందర్రావు ఆదివారం తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కనపర్తి సంపత్రావు రాంపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనపర్తి సంపత్రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాంపల్లి సర్పంచ్తో బోని కొట్టింది. రాంపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కనపర్తి సంపత్రావును పలువురు గ్రామస్తులు, అభిమానులు పూలమాలలు, శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, అభినందనలు తెలియజేశారు. అలాగే రాంపల్లి గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యురాలిగా, 3వ వార్డు సభ్యులుగా బొంకూరి దుర్గయ్య, 4వ వార్డు సభ్యులుగా సుద్దాల తిరుపతి, 6వ వార్డు సభ్యురాలిగా మాడెపు జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మారేడుగొండ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యులుగా అనిల్ కుమార్, 6వ వార్డు సభ్యులుగా దొడ్ల శ్రీనివాస్, 8వ వార్డు సభ్యులుగా కానుగుల లక్ష్మి, 9వ వార్డు సభ్యురాలుగా దొడ్ల లలిత, గుర్రంపల్లి గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యురాలుగా పోత్రవేణి తిరుమల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎట్లా చూడు చంద్రం పెడతా ఉండు శేఖర్ తీరా సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో వింత వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికి వారు అభ్యర్థిపై గెలిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేయటం సహజమే. పార్టీల తరపున పోటీకి సిద్ధమైన అభ్యర్థులు కూడా తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఎలా ఓడించాలని ప్రచారాలు కూడా చేయటం చూస్తుంటాం. కానీ వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ముల మధ్య సర్పంచ్ పదవి పోటీ ఉండటం గమనార్హం. ఇద్దరు తోటి కోడలు ఒకరికి ఒకరు పోటీగా నిలబడ్డారు. ఒకరు మాజీ ఎంపీటీసీ అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి తన భార్య సింధు రెడ్డి బరిలో నిలవగా, మరొకరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అన్న బాలేశ్వర్ రెడ్డి తన భార్య పద్మశ్రీని బరిలో ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ బరిలో ఉండటంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సింధురెడ్డి నన్ను గెలిపిస్తే సోలిపూర్ గ్రామాన్ని మండలం చేస్తాం, అంతేకాకుండా ఎంతో మంది జనాలకు ఉపాధి కల్పిస్తామని సింధురెడ్డి అంటున్నారు. మరో బీఆర్ఎస్ అభ్యర్థి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతామంటున్నారు. మొత్తానికి వేచి చూడాల్సిందే సోలిపూర్ గ్రామ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది. ఏం అవసరం లేదు, నేను వచ్చేసి ఏం జరగవద్దు, నేను వచ్చేస్తా. సరేనా? మర్చిపోకండి. ఏం గుర్తుకేస్తావు? కత్తెర గుర్తు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్ 14న మోదీ అటల్ సందేశ యాత్ర మరియు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ. హలహర్వి మండలంలో బిలేహెల్ గ్రామంలో పేరెంట్స్ మీటింగ్. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే గుణపాఠం నేర్పిద్దాం విజయసాయిరెడ్డి. ప్రవాసాంధ్రులు మా కుటుంబానికి కొండంత బలం, డల్లాస్లో మంత్రి లోకేష్.